హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మనకి కిచెన్లో యూజ్ అయ్యే టిప్స్తో పాటు మరికొన్ని యూజ్ఫుల్ ఐడియాస్ అన్నది షేర్ చేశాను. సో లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో యూజ్ అయ్యే టిప్ అనమాట. అంటే మనం చపాతీ చేసేటప్పుడు చపాతీ కాల్చడానికి ఆయిల్ని మనం స్పూన్తో కానీ గరిటెతో కానీ వేస్తూ ఉంటాం కదా. అలా స్పూన్ కానీ గరిటె కానీ వేయటం వలన ఎక్కువ ఆయిల్ అయితే పడిపోతూ ఉంటుంది. దానికి యూజ్ అయ్యే టిప్ అనమాట. అంటే ఒక గిన్నెలో ఆయిల్ అనేది వేసుకొని పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, వాటర్ గ్లాస్తో ముంచేసి ఆ గ్లాస్తో మనం ఇలా రుద్దినట్లుగా చేసామనుకోండి, ఎంత కావాలో ఆయిల్ అన్నది అంతవరకే యూజ్ అవడానికి వీలుగా ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ కాకుండా అటు తక్కువ కాకుండా మిడిల్గా, అంటే ఆయిల్ తక్కువగా తినాలి అని అనుకున్న టైంలో ఇలాంటి ఒక టిప్ అనేది యూజ్ చేసి చపాతీలు కాల్చామనుకోండి, ఎన్ని చపాతీలైనా సరే చాలా అంటే చాలా తక్కువ ఆయిల్తో చక్కగా కాల్చుకోవచ్చు. ఇలా పూర్తిగా చపాతీలు అనేది కాల్చిన తర్వాత చూడండి, కొద్దిగా కూడా ఆయిల్ అనేది చపాతీకి అంటుకోకుండా మన చేతికి కూడా అంటకుండా ఉంటుందన్నమాట. అంటే తక్కువ ఆయిల్తో ఎక్కువ చపాతీని చక్కగా కాల్చుకోవచ్చు. ఈ టిప్ యూజ్ చేయడం వల్ల తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత టిప్ వచ్చేసి ఇలాంటి పాత బ్రష్ని ఇప్పుడు బుక్స్కి కవర్స్ వేస్తాం కదా, ఆ కవర్స్ వేసేటప్పుడు యూజ్ చేసుకునే ఒక ఆర్గనైజర్ లాగా చక్కగా రీక్రియేట్ చేసుకోవచ్చు. దానికోసము ఈ బ్రష్ పైన పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళని కంప్లీట్గా ఇలా చాకుతో కానీ కట్టర్తో కానీ ఇలా నీట్గా తీసేసుకోవాలి. కంప్లీట్గా తీసేసుకోవాలన్నమాట. తీసిన తర్వాత ఇప్పుడు ఏదైనా పాత బ్లేడ్ ఉంటుంది కదా, ఆ బ్లేడ్ని ఫెవికాల్ కానీ ఫెవిక్విక్ కానీ లేకపోతే హార్డ్ గ్లూ ఏదైనా సరే మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దానితో ఈ బ్రష్ పైన ఈ పాత బ్లేడ్ అనేది చక్కగా ఇలా ఊడిపోకుండా అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత కొంచెంసేపు డ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా మన ఆర్గనైజర్ రెడీ అయిపోయింది అనమాట. అంటే ఈ కవర్స్ బుక్కి సరిపడా కవర్ని కట్ చేసుకుంటాం కదా, ఆ టైంలో చాకు కత్తెర ఇలాంటివి లేని టైంలో ఇలాంటి ఒక ఆర్గనైజర్ని క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా వాటితో సంబంధమే లేకుండా ఎంతవరకు అయితే కావాలో అంతవరకు చక్కగా కట్ చేసుకొని బుక్స్కి కవర్స్ వేయడానికి చాలా ఈజీగా అవుతుందన్నమాట. తర్వాత టిప్ వచ్చేసి బుక్స్ కవర్స్ వేసేటప్పుడు కార్నర్లో చించేస్తాం కదా, చినిగిన పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ అనమాట ఇది. సో దీనిని కూడా మనం చక్కగా ఒక లేబుల్ లాగా రీక్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనం కిచెన్లో గ్రాసరీ వేసే డబ్బాలు ఉంటాయి కదా, కొన్ని డబ్బాలు డార్క్ కలర్లో ఉండటం వల్ల లోపల ఏం పెట్టాము, స్టీల్ డబ్బాలైనా సరే లోపల ఏం పెట్టాము అన్నది తెలుసుకోవటానికి ఈ చిన్న కవర్ని, ఇది కవర్ కాబట్టి త్వరగా చినిగిపోకుండా ఉంటుందన్నమాట. కాగితం కూడా వేసుకోవచ్చు, కాగితం అయితే త్వరగా చినిగిపోతుంది, ఇది అయితే కవర్ కదా. అందుకోసం మనం ఇలా ఒక లేబుల్ లాగా కట్ చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్నిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వేసే డబ్బా లోపల ఏదైతే ఉందో దానిని పైన రాసేసి ఇలా విజిబుల్ ప్రెషర్తో అంటించుకున్నాం అనుకోండి, చక్కగా 2 కవర్లే కాబట్టి ఎక్కువ రోజుల వరకు పాడైపోకుండా ఉంటుందన్నమాట. ఇలాగా చిన్న కవర్ని కూడా చక్కగా రీక్రియేట్ చేసుకోవచ్చు. ఈ చిన్న ఐడియా, ఈ ఐడియా ఎలా అనిపించింది అనేది నాతో తప్పకుండా షేర్ చేయండి. అలానే ఇలాంటి కవర్స్తో మన కిచెన్లో ఉన్న డబ్బాలకి నేమ్స్ రాయడానికి తప్పకుండా ట్రై చేయండి. చూడటానికి యూనిఫామ్గా ఉంటుంది. తర్వాత టిప్ వచ్చేసి రూమ్ ఫ్రెషనర్ ఏఆర్ ఉంటుంది కదా, 30 డేస్ కానీ 15 డేస్ కానీ తర్వాత స్మెల్ అయితే రాకుండా ఉంటుంది కదా, ఆ తర్వాత దీన్ని ఇలా కట్ చేసామనుకోండి లోపల ఇంకా కాస్త ఉంటుందన్నమాట ఆ రూమ్ ఫ్రెషనర్. సో దానిని ఇలా కట్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత షెల్ఫ్ లోపల ఏ షెల్ఫ్స్లోనైనా కిచెన్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం బట్టలు పెట్టుకునే షెల్ఫ్స్ ఉంటాయి కదా, అలాంటివి కాకుండా పాత బట్టలు అలాంటివి వేస్తూ ఉంటాం కదా, అలాంటి షెల్ఫ్లోనైనా సరే ఎక్కడైనా సరే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది అని అన్న దగ్గర ఇలాంటి ఏఆర్ని పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా డోర్స్ తీసినప్పుడు మంచి స్మెల్ అయితే ఉంటుంది కొద్ది రోజుల వరకు. తర్వాత టిప్ వచ్చేసి చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా, ఈ కర్రకి మనం ఎక్కడైతే చపాతీ చేస్తామో ఆ ప్లేస్ అన్నంత వరకు విజిబుల్గా ఉండే ప్లాస్టర్ని అతికించుకోవాలి. అంటే అతికించుకోవాలి అంటే మనం చపాతీకి అంటుకున్నట్లుగా కాదు, అంటుకునే పార్ట్ రివర్స్లో ఉండాలన్నమాట. ఇలా ఎందుకు రివర్స్లో పెట్టేసి అతికించుకోవాలి అని అంటే, ఇలాంటి కార్పెట్స్ ఉన్నాయనుకోండి, ఈ కార్పెట్స్కి మనం ఎంత దులిపినా సరే ఎక్కడో దగ్గర మట్టి దుమ్ము అలాంటివి అయితే తప్పకుండా ఉంటాయి కదా. నేను ఎంత దులిపినా సరే ఆ డస్ట్ అనేది పోకుండా ఉంటుందన్నమాట. అందుకోసం నాకు ఒక ఐడియా వచ్చింది, ఇలా చేస్తే ఎలా ఉంటుందో అని. దానికోసం ఇలాగ రెడీ చేసుకొని చపాతీని ఎలా అయితే రుద్దుతామో అలా చక్కగా ఈ కార్పెట్ పైన రుద్దేసామనుకోండి, ఆ కార్పెట్కి అంటుకుని ఉన్న వెంట్రుకలు, చిన్న దారపు కండెలు, అంటే దారం పీసు, ఇంకా ఏదైనా సరే చిన్న పార్టికలు ఏదైనా సరే చక్కగా ఈ అంటుకుంటుంది కాబట్టి ప్లాస్టర్కి దాన్ని చక్కగా అంటేసుకొని వచ్చేస్తుంది అనమాట. ఇలా పూర్తిగా కార్పెట్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత నల్లగా అయిపోయిందో, అంటే అంత డస్ట్ ఉందన్నమాట చూడటానికి. సో తప్పకుండా ఇలాంటి కార్పెట్ని ఇలా క్లీన్ చేయడానికి ట్రై చేయండి.
తర్వాత టిప్ వచ్చేసి కిచెన్లో వేసే సరుకులు డబ్బాలో వేసిన తర్వాత ఇంకా మిగిలినవి అనుకొని కాస్త కోస్తో వీటిని మనం సేవ్ చేసే ఐడియా అనమాట. అంటే వీటిని చక్కగా మడిచేసి క్లిప్ అనేది పెట్టేసేయచ్చు. అంటే క్లిప్తో పని లేకుండా ఆ కవర్తోనే దానికి చక్కగా ముడి అనేది వేసుకోవచ్చు అనమాట. దానికోసం ఇలా నీట్గా సరుకులు ఉన్నంత వరకు చక్కగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్లో చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత సైడ్స్లో 1 ఇంచ్ వచ్చేటట్లుగా రెండింటిని కూడా చక్కగా మర్చుకొని ఇప్పుడు ఎక్స్ట్రా పైన కవర్ ఉంది కదా దానిని మనం ఎంతైతే మర్చుకున్నాం అంతవరకు టైట్గా ఉండేటట్లుగా చూసుకొని ఇంకా మిగిలిన పార్ట్ని ఇలా లోపలికి పర్సుకి మనం ఎలా అయితే మడుస్తామో అలానే ఈ కవర్ని కూడా చక్కగా ఇలా లోపలికి మర్చేసుకున్నామంటే లోపల ఉన్న ఏదైనా సరే బయటికి రాకుండా ఉంటుందన్నమాట. అలా లాగైపోతుంది. ఇంకా నేను ఇక్కడ వేరే కవర్కి కూడా చూపిస్తున్నాను చూడండి, చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ టైట్గా ఉన్నట్లుగా చూసుకున్న తర్వాత 1 ఇంచ్ లోపలికి ఇలా మర్చుకుని ఆ తర్వాత సైడ్స్లో కూడా 1 ఇంచ్ లోపలికి వేసుకోవాలి. మీరైన పార్ట్ని చక్కగా టైట్గా ఉండేటట్టుగా లోపలికి ఇలా మర్చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్ అనమాట. అదే కవర్తో మనం లాక్ కూడా వేసేయచ్చు, వేరే పిన్స్ క్లిప్లు అలాంటివి ఏమి పట్టకుండా. ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం బుక్స్ కవర్స్ వేసిన తర్వాత చివరిలో కాస్త ఇలా కవర్ మిగిలిద్ది కదా, ఈ కవర్ని కూడా మనం చక్కగా ఒక పర్స్ లాగా రీక్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మనకి ఎంత అయితే కావాలో అంతవరకు ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడ్ మాత్రమే మనకి ఫోల్డింగ్ ఉన్నదనమాట. ఇంకా మిగిలిన 2 సైడ్స్ని చాకును కొద్దిగా హీట్ చేసుకున్నాం అనుకో, ఆ హీట్కి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, అది అలా కట్ అయిపోతుంది. అలానే ఆ కవర్ కూడా లాక్ అయిపోతుంది. 2 వైపులు మాత్రమే నేను చేస్తున్నాను, ఎందుకంటే ఒకవైపు ఓపెన్ ఉండాలి, ఇంకొక వైపు మర్చుకున్నాం కాబట్టి అటువైపు అవసరం లేదు. ఒకవేళ మనకి కొంచెం గ్యాప్ లాంటిది ఏదైనా వచ్చిందనుకోండి, చాకును కొద్దిగా హీట్ చేసుకొని ప్రెస్ చేసినట్లుగా చేసుకున్నాం అనుకోండి, అది అలాగా లాక్ అయిపోతుంది. సో దీనిని మనం ఇలాంటి డెబిట్ కార్డు కానీ ఏటీఎం కార్డు కానీ ఏదైనా సరే పెట్టుకుని ఒక పౌచ్ లాగా రీక్రియేట్ చేసుకోవచ్చు. లేకపోయినట్లయితే పిల్లలకి కాయిన్స్ పెట్టుకుని ఒక పౌచ్ లాగా కూడా చక్కగా రీక్రియేట్ చేసి ఇవ్వచ్చు అనమాట. తర్వాత టిప్ వచ్చేసి ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు గాజు ఐటమ్స్ అంటే కప్పులనే కాకుండా గిన్నెలు ఇలాంటి వాటిని అంటే గాజు వాటిని తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఒక ట్రే లాంటి దాన్ని అంటే కప్పులు సరిపోయే అంత బాక్సులను చూసుకొని మనము మధ్యలో కాగితంని కానీ టిష్యూ పేపర్స్ కానీ పెట్టామనుకోండి, మనం ఇంకా ఎంత కుదిపినా సరే 2 ఒకదానికొకటి అసలు అంటుకోకుండా సేఫ్గా ఉంటుందన్నమాట. అలాగే మధ్యలో పెట్టలేదనుకోండి కొంచెం సౌండ్ లాగా వచ్చేసి ఒకదానికి ఒకటి టచ్ అయిపోయి పగిలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు ఇలాంటి గాజు ఐటమ్స్ తీసుకెళ్ళాలంటే ఇలాగా ప్యాక్ చేసి ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి ఇడ్లీలో ఇలా మెత్తగా స్పాంజ్ లాగా ఉండాలి అంటే చిన్న ట్రిక్ అనమాట. అదేంటంటే మనం ఇలా మినపప్పుని చక్కగా కడిగిన తర్వాత ఈ మినపప్పులో కొద్దిగా అన్నం అనమాట, ఉడికించిన అన్నాన్ని కలిపేసేసి మనం గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ నైట్ అంతా పులి పెట్టుకోవాలి. ఇలా పులి పెట్టిన తర్వాత చూడండి మార్నింగ్ కల్లా చక్కగా పులిసి ఇలా వచ్చేసింది అనమాట. అంటే రైస్ వేయడంలో చక్కగా పులిసి ఉంటుంది. ఇలా పులిసిన పిండితో మనం ఇడ్లీలు అన్నది రెడీ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇడ్లీ అనేది చూడండి ఎంత మెత్తగా స్పాంజ్ లాగా అయితే ఉంటుందో. అంటే మనం ఈ రైస్ వేయకుండా ఉన్న ఇడ్లీకి ఇలా రైస్ వేసిన తర్వాత చేసిన ఇడ్లీకి చాలా అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ పులుస్తుంది అనమాట, మనం అన్నం వేయటం వల్ల చక్కగా పులిచి ఇలా స్పాంజ్ లాగా అయితే ఉంటుంది. ఇంక ఈ వీడియో చూసిన తర్వాత మీరు నెక్స్ట్ టైం ఇడ్లీ చేసేటప్పుడు ఒక్కసారి రైస్ వేసి ఇడ్లీని ప్రిపేర్ చేసి చూడండి, తప్పకుండా నేను చెప్పినట్లుగానే మెత్తగా స్పాంజ్ లాగా అయితే డెఫినెట్గా వస్తుంది. ఇంక ఈ వీడియోలో లాస్ట్ టిప్ వచ్చేసి బుక్స్కి వేసే కవర్ మరి కాస్త ఎక్కువగా ఇలా మిగిలిందనుకోండి, దీన్ని కూడా చక్కగా రీయూజ్ చేసుకునే ఐడియా అనమాట. సింపుల్గా అంటే మనం పిల్లలకి లంచ్ బ్యాగ్ బాస్కెట్స్ ఇలాంటివి తీసుకెళ్తూ ఉంటాం కదా, తీసుకెళ్లే వాటికి అడుగు భాగంలో ఈ కవర్ అన్నది పెట్టేసి వీటిపైన లంచ్ బాక్సులు అనేది పెట్టామనుకోండి, పొరపాటున పిల్లలు తినేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ఎప్పుడైనా పడిందనుకోండి, అడుగు భాగంలో పాడైపోకుండా కవర్ ఉంటుంది. కాబట్టి ఆ కవర్ని తీసేసి మనం చక్కగా వాష్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా వేసేసి రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా లంచ్ బాక్స్లో అనే కాకుండా ఇంకా ఫ్రిడ్జ్ డోర్కి సైడ్స్లో షెల్ఫ్స్ ఉంటాయి కదా, ఆ షెల్ఫ్లో కూడా ఈ సైజుకి సరిపోయేటట్లుగా కట్ చేసుకొని వేసి దీనిపైన మనం పెట్టాలి అనుకున్న వాటిని పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పొరపాటున ఇక జారి పడినా సరే మన ఫ్రిడ్జ్ అనేది పాడైపోకుండా కవర్ పైన ఉంటుంది కాబట్టి కవరింగ్ ఉంటుంది కాబట్టి చక్కగా మనం తీసేసి క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా షెల్ఫ్లో అంటే ఫ్రిడ్జ్ లోపల షెల్ఫ్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఈ కవర్స్ అనేది వేసి రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి ఎలాగైనా సరే చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అలానే ఈ వీడియోలో మీకు ఏదైనా చిన్న టిప్ అయితే నచ్చిందనుకోండి, చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు పెద్ద హెల్ప్ అవుతుందన్నమాట.